Kinder Circle. వ్యాపారి మరియు గాడిద. అనగనగా ఒక ఊరిలో ఒక ఉప్పు వ్యాపారి ఉండేవాడు. అతను తన గాడిదపై ఉప్పు సంచులు ఎక్కించి దగ్గర పట్టణాలకు అమ్మడానికి వెళ్తుండేవాడు. ప్రతిరోజూ వ్యాపారి ఉప్పు సంచులను గాడిదపై ఎక్కించి పట్టణానికి బయల్దేరేవాడు. రానా మిత్రమా, ఈరోజు కూడా పట్టణానికి వెళ్ళాలి. సరే యజమానీ, ఈ సంచులు చాలా బరువుగా ఉన్నాయి. పట్టణంకు వెళ్లడానికి అతను మామూలుగా ఒక నదిని దాటవలసి వచ్చేది. ఒకరోజు నది దాటుతుండగా గాడిద అకస్మాత్తుగా జారి నీటిలో పడిపోయింది. నీటిలో ఉప్పు కరిగిపోవడంతో సంచులు తేలికగా మారిపోయాయి. అయ్యో, నా ఉప్పంతా పోయింది. అరే, బరువు తగ్గిపోయింది. ఈరోజు చాలా నష్టం జరిగింది. ఇప్పుడు నడవడం చాలా సులువు. ఉప్పు నష్టపోవడంతో వ్యాపారి నిరాశగా ఇంటికి తిరిగి వెళ్లాడు. ఆ రోజునుంచి గాడిద ప్రతిరోజూ ఉద్దేశపూర్వకంగా నదిలో పడసాగింది. ఇలా చేస్తే బరువు తగ్గుతుందని అది అనుకుంది. ఇది ఏదో కావాలనే చేస్తున్నట్టుంది. కొన్ని రోజుల తర్వాత వ్యాపారికి గాడిద పన్నాగం అర్థమైంది. గాడిదకు గుణపాఠం చెప్పాలని వ్యాపారి నిర్ణయించాడు. ఈరోజు ఉప్పు కాదు, దూది మూటలెక్కిద్దాం. గాడిద చాలా ఆనందంగా నదివైపు నడిచింది. నది దగ్గరకు రాగానే గాడిద మళ్లీ కావాలని నీటిలో దూకింది. కాని ఈసారి సంచుల్లో ఉప్పు కాదు, దూది ఉంది. ఇంకొంచెంలో బరువు తగ్గిపోతుంది. ఇప్పుడు మళ్ళీ తేలికవుతుంది. అయ్యో, ఇవి ఇంకా బరువుగా మారుతున్నాయి. దూది నీటిని పీల్చుకుని చాలా బరువైంది. ఇప్పుడు అర్థమైందా? ఏమనుకున్నావు? నన్ను మోసం చేయగలననుకున్నావా? మోసం చేస్తే చివరికి నష్టమే వస్తుంది. గాడిద తన తప్పు తెలుసుకుని సిగ్గుపడింది. ఆ రోజునుంచి గాడిద నిజాయితీగా పనిచేయసాగింది. ఈ కథలో నీతి ఏమిటంటే, తెలివిని మంచికి ఉపయోగించాలి, మోసం చేయడానికి కాదు.